జిల్లా పరిశ్రమ శాఖ అధికారిగా ఉన్నతాధికారులు మన్ననలు పొందేలా సేవలందించేందుకు తమ వంతుగా సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా కడపలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 సంవత్సరాల పాటు పట్టు పరిశ్రమ శాఖలో సేవలందించానని తెలిపారు. తన ఉద్యోగ జీవితంలో రైతులకు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. పట్టు పరిశ్రమకు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ పట్టు సాగు చేపట్టిన వారిని ప్రోత్సహించడం ఉద్యోగ జీవితంలో సంతృప్తిచ్చిందన్నారు. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా తాను అన్ని విధాలా తోడ్పాటు అందించిన కార్యాలయ అధికారులు, సిబ్బంది, పట్టు రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కార్యాలయ ఉద్యోగులు మాట్లాడుతూ శ్రీనివాసులరెడ్డి శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాసులరెడ్డి నేను జిల్లా పట్టు పరిశ్రమ అధికారిగా దాదాపు 34 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవి విరమణ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఈ 34 సంవత్సరాల్లో ఎక్కువ భాగం సీడ్లో పనిచేశాను. సీడ్లో కూడా రైతులకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్ అయితేనేమి, అదేవిధంగా ఇన్పుట్స్ అయితేనేమి పై అధికారుల సహాయ సహకారాలతో ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకు కూడా అదనంగా 1 కేజీ గూళ్ళకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా 100 కేజీలు పండిస్తే 10,000 ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా రైతులను ఐడెంటిఫై చేసేటప్పుడు బాగా అన్ని సక్రమంగా ఉండేటట్టుగా షెడ్ కానీ, తోట కానీ ఇవన్నీ కూడా ఐడియల్గా ఉండి దూర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఏం లేకుండా ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి ద్వారా వారికి పట్టుగుడ్లు ఇచ్చి, విత్తన గుడ్లు ఇచ్చి వాటి నుంచి బైబ్యాక్ వాళ్ళు పండించేటువంటి విత్తన గుడ్లను మనం అంటే డిసీజ్ రోగరహిత పట్టుగుడ్లు వాటిని డ్రైనేజెస్ ద్వారా రైతులకు సప్లై చేయడం జరిగింది. ముఖ్యంగా డిపార్ట్మెంట్లో విత్తనం అనేది చాలా ఇంపార్టెన్స్. ఒక పంట పోయినా కానీ సీడ్ అనేది సీడ్ మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది దెబ్బతింటుంది. కాబట్టి అత్యధిక జాగ్రత్తతో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినాము. ఈ రైతులకు సీడ్లో దాదాపు మామూలు కమర్షియల్ రేట్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువ పోతాయి. అంటే రైతు సరిగా చేసుకుంటే ఇంకా కమర్షియల్ కంటే రైతుకి దీంట్లో మంచి డబ్బులు వస్తాయి. అదేవిధంగా చిట్ట చివరిగా కడప స్టేషన్ కావడం జరిగింది. కడప స్టేషన్లో సీడ్ కాకుండా కమర్షియల్, ఎందుకంటే ఇక్కడ వాతావరణం సహకరించడం వలన ఎక్కువ టెంపరేచరు, లో హ్యూమిడిటీ, హై టెంపరేచర్ వలన కొద్దిగా కమర్షియల్ క్రాప్స్ పెట్టడం జరిగింది. వీటిలో కూడా కొంతవరకు సక్సెస్ కావడం జరిగింది. రైతులు ఇక్కడ ఎట్లంటే కొద్ది పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ ఉండడం వల్ల రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ పోవడానికి కలెక్టర్ గారు, మన చెరుకుడి శ్రీధర్ సార్ గారు ఒక చెప్పారు. క్లస్టర్స్లో డెవలప్ చేస్తే సెరికల్చర్ మనకి ఇబ్బంది ఉండదు, దాంట్లో కంటామినేషన్ ఉండదని. ఆ విధంగా CNF కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ వారితో కలిసి కలెక్టర్ గారు చెప్పినట్టుగా CNF కింద రైతులను ఐడెంటిఫై చేసి కొత్త రైతులను ఐడెంటిఫై చేసి వారి ద్వారా మల్బరీలో ఈ సంవత్సరం ఇచ్చిన 200 ఎకరాలను పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఈ విధంగా నాకు ఈ 34 సంవత్సరాల సర్వీసులో సహాయ సహకారాలు అందించినటువంటి మీడియా వాళ్ళు అయితేనేమి, రైతులైతేనేమి, తోటి డిపార్ట్మెంట్ అధికారులు అయితేనేమి, వీళ్ళందరి సహాయ సహకారంతో కొంతవరకు న్యాయమే చేసినానని చెప్పి అనుకుంటున్నాను. ఈ విధంగా రిటర్న్ కావడానికి సంతోషంగా ఉందని చెప్తూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా బంధువులైతేనేమి, మా గురువులైతేనేమి, నా తోటి ఉద్యోగులైతేనేమి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మీడియా వారికి